ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 30 తేదీన బుధవారం రోజున అయితే ఈ తులా రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ రాశి వారికి ఆ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి అయితే ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి. మీరు చాలా అందంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ధైర్యం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యొక్క మేషరాశి జాతకులకి అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికైతే చాలామంది కూడా శత్రువులైతే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఆడిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పేది అస్సలు చెయ్యరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా సరే అస్సలు భయపడరు. వీరిని నమ్ముకునే వాళ్ళ కోసం వారి ప్రాణమైనా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన, గొప్ప సంకల్పం వీరికైతే ఉంటుంది. దానికోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. వీరిని కొంతమంది నమ్మడం వల్ల వీళ్ళు చాలా అయితే మోసపోయి అయితే ఉంటారు. కొంతమంది వీరికి గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని నష్టాలు వీరు కారకులు అయితే అవుతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారిలో జన్మించినటువంటి వారికి అయితే రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు తెలివితేటలను బాగా కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి ఈ మేష రాశి వారు చాలా అయితే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. పట్టుదల కూడా వీరికి చాలా ఉంటుంది. ఇక దానికోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి అందమైన మనసు కూడా ఉంటుంది. వీరు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తులను ఆకర్షించే వారిలాగా అయితే వీరైతే కనిపిస్తూ ఉంటారు. ఇక వీరి ముఖం గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల అయితే యొక్క మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే వీరు ఎంతో కష్టపడుతూ వీరికి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మేషరాశి వారి జీవితం అయితే ఆస్వాదిస్తారు. ఈ రాశి వారికి ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అయితే ఈ రాశి వారైతే ఉంటాయి. ఈ రాశి వారి వ్యక్తులకు చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు, సమస్యలు అయితే వీరు చూశారు. వీరి చిన్న పిల్లల మనస్తత్వం అనేది వీరికైతే ఉంటుంది. ఎవరైనా సరే ప్రేమగా పలకరిస్తారు. ఎవరైనా వీరిని పలకరిస్తే చాలా పొంగిపోతూ ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైనా ప్రేమిస్తే గనక వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వ్యక్తులకు ధైర్యం, పట్టుదల అనేది చాలా అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు మేషరాశి వారు కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమ, అనురాగం అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే పెద్దల పట్ల చాలా గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలనైతే కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. ఎదుటి వారి యొక్క కష్టాలను వీరి గురించి, వారి ఆపదలో ఉంటే వారికైతే సహాయాన్ని అయితే చేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో వీరైతే చాలా అయితే ముందుంటారు ఈ యొక్క మేష రాశివారు. వీరి నిజాయితీగా కూడా ఉంటారు. ఎక్కడైనా నిజాయితీ లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికైతే వీరు ఇష్టపడరు. అంటే నిజాయితీ మనుషులు అని చెప్పుకోవచ్చు. న్యాయబద్ధమైన మనుషులు. ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే కూడా వీరు అస్సలు చూడలేరు, సహించలేరు. అంతటి మనుషులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ వీరు ఎక్కువ సేపు అయితే అక్కడ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా అయితే ఉంటుంది. మనోధైర్యంతో అడుగులు ముందుకు చేస్తారు.
వీరు ఏదైనా సాధించగలగా అన్న నమ్మకం అయితే వీరికి చాలా అయితే ఉంటుంది. అంటే ఎవరైనా ఇది చేయలేవు అని అంటే దాన్ని ఖచ్చితంగా చేసేంత వరకు విడిచిపెట్టరు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వం అనేది ఇలా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి అయితే అగ్నితత్వము రాశి కాబట్టి ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అంటే వీరికి ఊరికే అయితే కోపం రాదు, వచ్చిందంటే వీరికి ప్రళయం అని చెప్పుకోవచ్చు. ఆ కోపాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. అంతగా కోపం అనేది ఈ రాశి వారికి వస్తుంది. ఎందుకంటే ఈ రాశిది అగ్నితత్వపు రాశిగా పరిగణించబడతారు. కాబట్టి వీరికి కోపం అనేది చాలాసార్లు రావడం అయితే రాదు. కాకపోతే వచ్చిందంటే మాత్రం వీరిని ఆపడం అయితే ఎవ్వరి తరం కాదని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా చాలా అందంగా కూడా ఉంటారు. వీరి మాటలు కూడా చాలా అందంగా ఉంటాయి. అంటే వీరి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికి ఎలాంటి ఆటంకాలు ఎలాంటివి అయితే ఏమీ జరగవు. అంత సక్సెస్ఫుల్గా అయితే జరుగుతూ ఉంటాయి. అంటే వీరి యొక్క నిర్ణయాలు అంత బాగుంటాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి మాత్రంకి ఈ సమయంలో అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల అయితే వీరికైతే మంచి ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి. వీరు ఎప్పటి నుంచో చాలా సమస్యలు బాధలు అయితే పడుతూ ఉన్నారు. కాబట్టి వీరికి గోచారం అయితే ఇప్పుడైతే చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఆ అదృష్టం అనేది వరించబోతుంది. ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నామంటే మీరు గతంలో అయితే చాలా కష్టాలు సమస్యలను అనుభవించారు ఈ యొక్క మేషరాశి వారికి. కానీ ఇప్పుడైతే మీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరైతే లాభాలను అయితే చూడబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారు. గతంలో ఉన్న సమస్యలు, డబ్బు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ రాశి వారి వ్యక్తులకి అన్ని సమస్యలు తీరిపోతాయి. మీకు ఇప్పుడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది. ఈ సమయంలో మీకు కొత్త కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఇక ఈ సమయంలో అయితే ఈ రాశి వారి వ్యక్తులకి అయితే పాత స్నేహితులను కూడా కలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఈ సమయంలో కొన్ని ప్రణాళికలను ఈ సమయంలో అయితే సిద్ధం చేసుకుంటారు. అయితే కొత్త పెట్టుబడులు ద్వారా మీకు అధిక లాభాలు అయితే చూస్తారు. ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వహించండి. మీకైతే ఈ సమయంలో ప్రయాణాలు అంత అనుకూలించక పోవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో మీకు డబ్బు అనేది ఖర్చు కూడా అవుతుంది. అయితే ఈ రాశి వారి వ్యక్తులకు చాలా అయితే శ్రమిస్తారు, చాలా కష్టపడతారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పుడు దొరకదు అని ఈ సమయంలో రాశి వారి వ్యక్తులకి గ్రహాలు చాలా అయితే అనుకూలంగా ఉండటం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే మీకు ఉన్న పెద్ద కోరిక అనేది ఒక ఫోన్ కాల్ వల్ల ఈ యొక్క పెద్ద కోరిక అనేది మీకు తీరబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఎప్పటి నుంచో కళ అనేది నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల అయితే మీకైతే ఈ సమయం చాలా అయితే అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి ఒక ఫోన్ కాల్ వల్ల. అంటే ఎప్పటి నుంచో మీరు ఉద్యోగం దొరకట్లేదని బాధపడుతూ ఇలా ఉన్నట్లయితే కనుక ఇలా ఫోన్ కాల్ వల్ల మీకైతే రావచ్చు. లేదంటే ఒక మెయిల్ అయినా మీకు ఈ సమయంలో రావచ్చని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీకు ఒక పెద్ద శుభవార్త ఈ ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఈ యొక్క మేషరాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి పెద్ద అద్భుతమైన ఫలితాలు అయితే ఈ రాశి వారు ఈ ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది ఖచ్చితంగా 100% మాత్రం ఇదే. ఇక ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థం